హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ సింధు ఛానల్. ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను సింపుల్ మేకప్ ఫర్ కాలేజ్. మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు మనం మేకప్ వేసుకోవాల్సి వస్తుంది, కానీ హెవీగా వేసుకోలేము కొన్నిసార్లు. కొన్ని కాలేజెస్లో అలో ఉండదన్నమాట. మా కాలేజ్లో అయితే అస్సలు అలో ఉండదు హెవీ మేకప్. ఏదైనా ఫంక్షన్స్ ఆర్ అకేషన్స్లో మాత్రమే అలో ఉంటుంది. అందుకని ఇవాళ నేను సింపుల్ మేకప్ వేసుకోవడం చెప్తున్నాను. ఫస్ట్ వన్, రోజ్ వాటర్. నా ఫేస్ మీద కొంచెం పింపుల్స్ ఉన్నాయి కదా, దానివల్ల నేను రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, జస్ట్ 4-5 డ్రాప్స్ మాత్రమే వేసుకుంటున్నాను. దీన్ని ఫేస్ మీద నీట్గా అప్లై చేసుకొని రౌండ్ షేప్లో మసాజ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఫేస్ స్కిన్ అనేది మనం కిందకి మసాజ్ చేస్తే అది పాడైపోతుందని నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పింది. అప్పటి నుంచి నేనైతే రౌండ్గా లేదా ఇలా పైకి మసాజ్ చేసుకుంటాను అనమాట. జస్ట్ లైట్గా అలా పూస్తే ఆడిపోతుంది కదా. వెల్, ఇప్పుడు నా సెకండ్ వన్ వైట్ టోన్ క్రీమ్ అనమాట. దీని చాలా బాగుంటుంది. ఎలాగో మనం ఇందులో సన్స్క్రీన్ కూడా మిక్సింగ్ ఉంటుంది. దానివల్ల మనం ఎండలోకి వెళ్ళినా కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. నేనైతే ఈ 2 ఫింగర్స్ మీదకి వేసుకుంటున్నానండి. కొంచెం తీసుకున్నాను అండ్ నేను ఈ 2 ఫింగర్స్తో రబ్ చేసుకొని ఇలా డాట్స్గా పెట్టేసుకుంటాను ముందు ఫేస్ కింద అండ్ కింద కూడా నెక్ మీద కూడా పెడతాను అనమాట. ఎందుకంటే ఫేస్ నెక్ అంతా ఒకే కలర్లో ఉండాలి కదా, లేదంటే ఈజీగా తెలిసిపోతుంది. నేనైతే ఇలా ఫింగర్స్తో తీసుకుంటున్నాను. కొంతమంది బ్రషెస్ యూస్ చేస్తారు, కొంతమంది బ్లెండ్స్ యూస్ చేస్తారు కదా. నేను అలా కాకుండా ఫింగర్స్తో, ఎందుకంటే ఎక్కడ ఎంత ప్రెషర్ పెట్టాలో అంత ప్రెషరే పెట్టవచ్చు. కాబట్టి ఇలాగ బ్రష్తో బ్లెండర్స్తో అయితే కుదరదు. సో నేను ఇలా ఈజీగా చూపిస్తున్నాను. అండ్ నా రెడీ. కొంతమంది ఇక్కడ మేకప్ వేసుకుని నా దగ్గర కూడా డాజిలర్, బ్లూ హెవెన్ ఇలా పౌడర్స్ ఉన్నాయి, కాంపాక్ట్స్. కానీ కాలేజ్కి ఆ కాంపాక్ట్స్ వేసుకెళ్తే బాగుండదు కాబట్టి వైట్ టోన్ ఫేస్ పౌడర్ ఇదే యూస్ చేస్తాం కాలేజ్కి. ఎందుకంటే మనం అది యూస్ చేయొచ్చు, బట్ కొన్నిసార్లు హెవీ అవ్వచ్చు. దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏం కాదనుకోండి, కాకపోతే ఎందుకు మనం కాలేజ్కి ఇది అదే ఫంక్షన్స్ అప్పుడు ఆ కాంపాక్ట్, అలాంటి సెమీ ఫంక్షన్స్ అప్పుడు అలాంటప్పుడు అయితే అవి బాగుంటాయి. మై పౌడర్, ఫేస్ పౌడర్. చూడండి, క్రీమ్ ఆ వైట్ టోన్ క్రీమ్ వల్ల ఫేస్ అంతా ఎంత స్మూత్గా అనిపిస్తుందో నాకైతే. అండ్ నా క్రీమ్ అండ్ పౌడర్ రెండు వైట్ టోనేనండి. అండ్ ఫేస్కి అండ్ కొంచెం కాజల్ అయితే పెట్టుకోవాలి. నేనైతే పెన్సిల్ యూజ్ చేస్తాను అనమాట. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది పెట్టుకోవడానికి అని. సో కాజల్ కూడా అయిపోయింది. నా ఫేస్కి ఇంకా ఎక్కువగా ఏం వేయకూడదు కాబట్టి
సింపుల్ మేకప్ ఫర్ కాలేజ్ దానికోసం. అండ్ కొంచెం కుంకుమ కూడా పెట్టుకుంటాను. నార్మల్ కుంకుమ పెట్టుకోనండి, ఇది పెట్టుకుంటే ఎందుకంటే నార్మల్ కుంకుమ పెట్టుకుంటే సో మనకి స్వెట్ వచ్చినప్పుడు ఆ కారిపోతుంది, ఫేస్ అంతా పాడైపోతుంది అనమాట రెడ్గా. సో ఇది యూస్ చేస్తాను, ఇది స్వెట్ పట్టినప్పుడు కూడా అది అలాగే ఉంటుంది. అండ్ లిప్స్కి నాట్ లిప్స్టిక్, వ్యాజ్లిన్. లిప్ బామ్ యూస్ చేస్తాను బట్ లిప్ బామ్ అయిపోయింది, సో వ్యాజ్లిన్ వేసుకెళ్తాను. ఇవాళైతే కొన్ని కొనుక్కో రావాల్సి ఉన్నాయి. దిస్ ఈజ్ మై సింపుల్ మేకప్ అనమాట ఫర్ కాలేజ్ కోసం. ఆల్రెడీ నేనైతే హెయిర్ స్టైల్ అంటే జడ కూడా వేసుకొని వచ్చేసాను. నౌ అవుట్ఫిట్ 2 minutesలో అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. దిస్ ఈజ్ మై కాలేజ్ అవుట్ఫిట్ ఆల్సో. అండ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.